ఏ లెవెల్కి అయితే మనం నీటిని ఎత్తిపోయొచ్చు, అది ఎట్లా సాధ్యమవుతుంది, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉన్నది, ఎంతవరకు దాన్ని మనం మెటీరియలైజ్ చేయవచ్చు, వాటర్ ఫ్లో తగ్గితే ఎట్లా ఎత్తిపోయాలి. ఈ వాటర్ ఫ్లో ఇప్పటికి 1.6 lakh క్యూసెక్ ఫ్లో ఇస్ దేర్ ఐ బిలీవ్. రేపు వాటర్ ఫ్లో తగ్గుద్ది. తగ్గినాక అనేది ఇస్తుందో మీరు కన్నెపల్లి పంపు దిగువన ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా, ఓ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది. అది ఆలోచన చేయకుండా ఇలా మొత్తం ఏది ఇస్తుందో అంత నెగటివ్ పర్సెప్షన్, టోటల్ నెగటివ్ పర్సెప్షన్ అని చెప్పంటున్నాను. ఇలా ఇప్పటికైనా ఏది ఇస్తుందో మొత్తం తెలంగాణ ప్రాంతం చెప్పంటున్నాను. మోర్ దాన్ 50% ఆఫ్ తెలంగాణ రీజన్ స్టేట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలో ఆలోచన చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో వీళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతోనే ప్రాణిత నదీ జలాలపై మన హక్కును ఏ విధంగా పొందాలి అనే ఒక దూరదృష్టితోని ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 148 మీటర్ లెవెల్ మించి వాళ్ళు ఏదైతుందో అనుమతులకు ముందుకు రాలేకపోవడంతో వీళ్ళు దిగువకు రావడం జరిగింది. Fortunately, we got it successfully. ఎవడన్నా ఏదైతుందో ఇవాళ ఎల్ఎన్టీ కూడా ఏదైతుందో ఆ డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ మరమ్మతు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు ది పుట్ ఇట్ ఇన్ రైటింగ్. మీరు లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ 2 పియర్స్ కృంగిపోయినాయో మీరు డిఫెక్ట్ లయబిలిటీ కింద దాన్ని మరమ్మతు చేస్తామని చెప్పాను అన్నది. ఎన్డీఎస్సీ ఏమన్నది మీరు మరమ్మతులు చేసేంత వరకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ను వినియోగంలోకి తీయకండి అని చెప్పాను. వీళ్ళు అన్నారం సుందీలు ఏదైతుందో ఇట్స్ ఆల్రెడీ రిపేర్స్ అయినాయి. ఇప్పుడు అన్నారం సుందీలు ఏదైతున్నదో ఆల్రెడీ ఏదైతుందో ఆ సీపేజ్ అరెస్ట్ చేసే విధంగా గ్రౌటింగ్ చేసింది. కాదు అంటే ఇంకా చేసేది ఒకటి చేయండి. అన్నారం సుందీలు ఏదైతుందో సీపేజెస్ అరెస్ట్ చేయబడే విధంగా 2024లోనే మీరు గ్రౌటింగ్ చేయడానికి ఉపక్రమించారు. కాదు అంటే ఏదైతే ఇంకేమైనా మిగిలితే కూడా చేయండి. భవిష్యత్తు దృష్టి ఆలోచన చేయండి. అది లేకుంటే ఎంతవరకు ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి. వాళ్ళకి ఏది ఎక్కడికి వచ్చి కళలో కనబడేది కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారైనా, ఆయన కళలో కనబడేది కూడా కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ఇదొక వరం లాగా అని చెప్పి అంటున్నాను నేను. దయచేసి ఏదైతుందో నువ్వు 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లల్లా ఇప్పుడు మన ప్రమాదానికి గురైంది ఎంత? నాట్ ఈవెన్ 500 crores, విచ్ ఈజ్ లెస్ దాన్ 0.5%. నీకు 99,500 కోట్ల నిర్మాణ పనులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంటాక్ట్, చెక్కు చెదరకుంటా ఇవాళ ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయబడుతుందని చెప్పంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్టే డిజైన్. నీకు నంది మేడకి వెళ్ళి ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ లిఫ్ట్ చేయబడుతుందంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. ఇలా గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి మిడిమాన లిఫ్ట్ అవుతుందని చెప్పంటే అగైన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. అంతకాదన్నా వరద కాలం ఏదైతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ సమయం లోపల ఆ నీటిని మిడిమానేరుకు తరలింప చేయబడే విధంగా గ్రావిటీ కెనాల్ తవ్విండా. ఉమ్మడి రాష్ట్రంలో వరద నీటి కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతుందో ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రావిటీ పర్పస్. ఎవరైనా ఊహించినారా దాన్ని రీడిజైన్, దాన్ని రివర్స్ పంపింగ్తో ఏదైతుందో ఇలా ఎస్ఆర్ఎస్పీకి ఎత్తిపోయొచ్చు అని చెప్పని ఇలా రాంపూర్ పంప్ హౌస్ నుండి రాజేశ్వరరావుపేట పోతున్నాయి, రాజేశ్వరరావుపేటకి వెళ్ళి ముప్కల్కి పోతాయి, ముప్కల్కి వెళ్ళి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీకి పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి రాంపూర్ పంప్ హౌస్కి వచ్చినాయి, రాంపూర్ పంప్ హౌస్కి వెళ్ళి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి పోయినాయి, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి వెళ్ళి ఎగోకు లిఫ్ట్ చేస్తే ముప్కల్ దాకా పోతున్నాయి. మధ్యలో ఏదో వరదకాలంలో కొంత బ్రీచ్ వస్తే ఇంతవరకు ఇట్ లుక్స్ అది రెస్టోర్ చేసినట్టు కనబడతలేదు.
అదర్వైజ్ ఇప్పటికైనా ఆ వర్ధకాల్లో డ్యామేజ్ పోర్షన్ ఏదైతుందో రెస్టోర్ చేస్తే యూ కెన్ లిఫ్ట్ ది వాటర్ టు ఎస్ఆర్ఎస్పి